ప్రస్తుతానికి కావల్లో బాగా వినపడే పేరు ఐ లవ్ కావలి. ఈ రోజు మనమైతే అక్కడికి వచ్చేసాం. సరదాగా ఈ రోజైతే ఐ లవ్ కావలి అనే ఫ్లాగ్ దగ్గరికి మనం వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ గా స్టార్ట్ అవ్వకుండానే బుడంగుంట మీదుగా వచ్చేసరికి బుడంగుంట గేట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం అటు వెళ్లే ట్రైన్ కోసం వెయిట్ చేయక తప్పదు. ఆ ట్రైన్ పేరేంటో తెలియదు గానీ జెట్ స్పీడ్ లో అయితే మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. స్టేషన్ మాస్టర్ అయితే మన కోసం గేట్ అయితే తీసేశారు. అమ్మయ్య గేట్లు తీసారని మనం ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అమ్మయ్య అని అనే లోపే ఈ హర్రర్ జోన్ లోకి అయితే వచ్చేసాము. ఏరియా అంటూ నేను చెప్పను గానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి మనం మెయిన్ రోడ్ లోకి అయితే వచ్చేసాము. ఇంకాసేపట్లో మన మెయిన్ రోడ్ లో ఉన్న ఐ లవ్ కావలిని చేరుకోబోతున్నాము. ఇది కరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో అయితే ఉంటుంది. కరెక్ట్ గా ఫైర్ స్టేషన్ వెళ్లే గొంది పక్కనే అయితే ఈ ఐ లవ్ కావలి అనే ప్లేస్ అయితే ఉంటుంది. అదిగోండి ఫ్లాగ్ అయితే రెపరెపలాడుతుంది ఎగురుతా గాలికి. మొత్తానికైతే మన గమ్యానికి మనం చేరుకున్నాము. ఇది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కరెక్ట్ గా అన్నా క్యాంటీన్ ఎదురుగా అయితే ఉంటుంది. కొత్త కాబట్టి జనాలు ఫుల్ ఫ్లోటింగ్ లో అయితే ఉన్నారు. ఒక వీడియో తీసుకుందాం అంటే జనాలు ఛాన్సే ఇవ్వలేదు. కాకపోతే ఈ ప్లేస్ అయితే నాకు భలే నచ్చింది. ముఖ్యంగా లైటింగ్ అయితే అదరగొట్టేశారు అంతే. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రెసెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ చేసి మన కావలి ఎమ్మెల్యే ఫోటోలన్నీ ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారే ఇదంతా చేపించారు. ఒక సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ గారి ఫోటోతో ఎండ్ అవుతుంది. మెయిన్ గా ఈ ఫ్లాగ్ అయితే చాలా పెద్దది. జనరల్ గా ఈ ఫ్లాగ్ ఎగరాలంటే చాలా గాలే కావాలి. నేను వెళ్ళినప్పుడు అయితే ఆ గాలి వీస్తూ ఉంది. ఫ్లాగ్ కి ఒక సైడ్ వచ్చేసి ఎన్టీఆర్ అన్న గారి బొమ్మ, ఇంకో సైడ్ వచ్చేసి గాంధీజీ బొమ్మ. అలాగే ఇక్కడ కావలికి ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవచ్చు. కావలికి ఫస్ట్ ఎమ్మెల్యే బత్తిన రామకృష్ణారెడ్డి గారు. ఆయన అల్లూరికి చెందిన వ్యక్తి. 1951 నుంచి 1962 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకైతే ఈ ఫ్లాగ్ రెపరెపలాడడం బాగా నచ్చింది. ఫ్లాగ్ కి కరెక్ట్ గా ఇంకో పక్క అయితే మన గాంధీజీ బొమ్మ అయితే ఉంది. ఒక సైడు మన కావలి ఎమ్మెల్యే ఫోటోలు అయితే, ఇంకో సైడు మన ఇండియాకి చెందిన కొందరి ముఖ్యమైన ఫోటోలు అయితే ఉన్నాయి. ఇలా చాలా మంది నాయకుల ఫోటోలు అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ప్రతి ఫోటోకి వింటేజ్ లైటింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫైనల్ గా మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఐ లవ్ కావలి బోర్డు అయితే చూసుకోవచ్చు. ఈ బోర్డు లైటింగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇన్ని రోజులు ఇలాంటి బోర్డు కావాలో లేదనుకునేవన్నీ మొత్తానికి మన ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈ బోర్డు అయితే కావలికి వచ్చేసింది. ఈ ఫ్రేమ్ లో పాప వచ్చేసి భలే నించుంది క్యూట్ గా. వాళ్ళ పార్టీకి వాళ్ళు ఫోటో తీసుకుంటే నేనైతే వీడియో తీసేసుకున్నాను. ఫైనల్ గా ఈ ఐ లవ్ కావలి అనే బోర్డు మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేయండి.